టాలీవుడ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటే కేవలం సినిమా ప్రమోషన్ మాత్రమే కాదు, కొన్నిసార్లు సరదా కమెంట్స్ తో నిండిపోతూ ఉంటాయి కూడా. తాజాగా డెకాయిట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అలాంటి ఫన్నీ మూమెంట్స్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా నిర్మాత నాగవంశి డెకాయిట్ ప్రొడ్యూసర్ అయిన సుప్రియపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుప్రియ యార్లగడ్డ తాజాగా ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై డెకాయిట్ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాలో అడవిశేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించగా షానియల్ డియో దర్శకత్వం వహించారు. యాక్షన్, లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఆ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా హాజరైన నాగవంశి సుప్రియపై సరదాగా ర్యాగింగ్ చేస్తూ మాట్లాడారు. సుప్రియ గారు ఎప్పుడు కూడా మమ్మల్ని క్లాస్ పీకుతూ ఉంటారు. సినిమాలు ఇంత ఖర్చుతో ఎందుకు తీస్తారు, ఇన్ని రోజులు ఎందుకు పడుతుందని అనేవారు. కానీ ఇప్పుడు ఆమె 2 సంవత్సరాలు కష్టపడి డెకాయిట్ తీశారు. దాంతో మేమంతా ఆ విషయాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆమెను బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ లా కమెంట్ చేస్తూ ఉన్నాం అంటూ నాగవంశి సరదాగా అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, మేం విష్ చేసే కన్నా వెక్కిరిద్దామని వచ్చాం. డెకాయిట్ సినిమా కోసం మొత్తం 147 వర్కింగ్ డేస్ పనిచేశారు సుప్రియ. కాబట్టి ఇకపై మమ్మల్ని ఎవరిని తిట్టే హక్కు ఆమెకు లేదనుకుంటా. ముఖ్యంగా ఆమెకు ప్రొడ్యూసర్ కష్టాలేంటో చూపించినందుకు అడవిశేష్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఆవిడ ఊరికే హీరోలందరినీ నెత్తికి ఎక్కించుకుంటున్నారని క్లాసులు పీకుతారు. 2 సంవత్సరాలు ఆవిడని హింస పెట్టినందుకు శేష్కు చాలా థ్యాంక్స్. బయట హీరోలతో సినిమాలు తీస్తే ఎంత కష్టమో ఇప్పుడు తెలుసుంటుంది అని అన్నారు. అంతేకాకుండా బయట హీరోలతో సినిమాలు తీస్తే ఎంత కష్టంగా ఉంటుందో కూడా తెలియాలి కదా. ఇప్పటి వరకు వాళ్ళ తమ్ముళ్లతో, వాళ్ళ మామయ్య గారితో సినిమాలు తీసి ఏం నొప్పి తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది అని నవ్వుతూ చెప్పారు. చివరిగా నాగవంశి, సుప్రియ మమ్మల్ని క్లాస్ పీకినా సినిమా కోసం పెట్టిన కష్టానికి ఫలితం రావాలని ఆకాంక్షించారు. డెకాయిట్ మూవీ మంచి హిట్ కావాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఇకపై బయట హీరోలతో సినిమాలు తీసి తమలాగే కష్టపడాలని ఆశిస్తున్నట్లుగా కామెడీ చేశారు. అలా సరదాగా చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని నవ్వుల్లో ముంచెత్తగా సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతూ ఉన్నాయి.